కేటీఆర్ హరీష్ రావుపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్పంచ్ ఎలక్షన్స్ ఓటమితో కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. తమ క్యాడర్ కు పిలుపునిస్తే బీఆర్ఎస్ నేతల అడ్రస్లు గల్లంతవుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక హరీష్ రావు ఫామ్ హౌస్ ను హైడ్రాతో కూల్చివేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు మైనంపల్లి హనుమంతరావు. ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మన పంచాయతీ ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది మాకు. ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు దాని ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం. కరప్షన్ స్టార్ట్ చేసిందే మీరు, నాయకులను కొనుగోలు చేసిందే మీరు. గతంలో మొత్తం ఎమ్మెల్యేలను కొనిపడేసిండ్రు, డబ్బులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండ్రు. ఇవాళ మీకు మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీలాగా మాట్లాడాలంటే ఒక్క పిలుపునిస్తే అడ్రస్లు గల్లంత అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మా క్యాడర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల్లో సొంత ఫ్లైట్లు కొనుక్కురు, లక్షల కోట్లకు ఎదుర్కొండ్రు, ఫామ్ హౌస్లు కట్టుకుండ్రు. ఈయన పెద్ద పెద్దవి మాట్లాడతాడు. హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్, చెరువులో కట్టుకున్నాడు అజీజ్ నగర్ లో. ఇవన్నీ తెలివయా? మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడో అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ నుంచి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అన్ని ఇమీడియట్ గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా, అదేవిధంగా పత్రిక ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా. డబ్బులను ఏడికెళ్ళి వచ్చినాయి, వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఏడికెళ్ళి వచ్చినాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.